హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు రేఖ. నేను మీ ముందుకి ఇంకొక క్విక్ ఎస్ ఆర్ నో రీడింగ్ తీసుకొని వచ్చాను అనమాట. సో చాలా కాలం అయింది రీడింగ్ చేసి, ప్లస్ ఇంట్యూటివ్ రీడింగ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఏంటంటే మీ ఇంట్యూషన్ ప్రకారం మీరు ఒక స్టోన్ అనేది ఎంచుకుంటారు. సో ఇక్కడ 3 స్టోన్స్ ఉన్నాయి, అంటే 3 పైల్స్ అనమాట. సో ఈ 3 స్టోన్స్లో మీకు ఏది బాగా అట్రాక్ట్ అవుతున్నారు మీరు దాన్ని ఎంచుకోండి. దాని ప్రకారంగా మీరు ఒక క్వశ్చన్ అడగండి, దానికి ఎస్ ఆర్ నో అనే ఆన్సర్ చూద్దాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీకు 3 క్వశ్చన్స్ ఉంటే మీరు 3 పైల్స్ డిఫరెంట్ క్వశ్చన్స్కి అనేది ఎంచుకోవచ్చు. కానీ ఒక స్టోన్కి ఒక క్వశ్చన్ మాత్రమే. అర్థమైందా? సో మీకు ఒకవేళ మోర్ దాన్ 1 క్వశ్చన్ ఉంటే మీరు మిగతా స్టోన్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. సరేనా? సో లెట్ us స్టార్ట్ ది రీడింగ్. సో ఈరోజు సూటిగా సుత్తి లేకుండా నేను రీడింగ్ అనేది చేద్దాం అనుకుంటున్నాను, వితౌట్ ఎనీ అనౌన్స్మెంట్స్ ఆర్ ఎనీథింగ్. ఓకే, సో పైల్ నెంబర్ 1, ఎవరైతే ఈ లాపిస్ లిజులి స్టోన్ అనేది చూస్ చేసుకున్నారో మీకోసం ఈ రీడింగ్ అనమాట. సో ఫస్ట్ నేను కార్డ్స్ తీస్తాను, దాని తర్వాత మనం చూద్దాం. సో స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, నా వ్యూవర్ మనసులో ఉండే యొక్క ప్రశ్నకి ఆన్సర్ ఎస్ ఆర్ నో. ఇంకా కార్డ్స్ తీస్తాను. మా వ్యూవర్ మనసులో ఉండే ఒక ప్రశ్నకి ఆన్సర్ ఎస్ ఆర్ నో. దయచేసి మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్ మనసులో ఉండే ఒక ప్రశ్నకి ఆన్సర్ ఈజ్ ఎస్ ఆర్ నో. ఓకే, తర్వాత టారో కార్డ్స్ తీద్దాము. ఓకే, నా వ్యూవర్ మనసులో ఉండే ఒక ప్రశ్నకి ఆన్సర్ ఎస్ ఆర్ నో. ఓకే, చూద్దాం ఇప్పుడు ఏంజల్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు. డోంట్ స్టాప్, ద ఫూల్, ఏస్ ఆఫ్ స్ట్రెంగ్త్, 9 ఆఫ్ స్ట్రెంగ్త్. ఓకే, సో మీ ఆన్సర్ వచ్చేసి 100% ఎస్ అండి, బికాజ్ అన్ని కార్డ్స్ కూడా చాలా పాజిటివ్గా వచ్చాయి. సో మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో మీరు డోంట్ స్టాప్, మీరు చేయాలనుకున్న పని మీరు చేసేయండి. మీరు ఒకవేళ ఏం జరుగుతుందా లేదా అంటే కనుక ఆన్సర్ ఈజ్ ఎస్. సో మీరు ఏదో ఒక కెరీర్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఒక న్యూ జాబ్ అనుకోవచ్చు, లేదంటే ఒక న్యూ ప్యాషనేట్ రిలేషన్షిప్ అవ్వచ్చు. సో ఈ ప్రకారంగా మీరు దానికి ఆన్సర్ అనేది అడుగుతున్నారు. అంటే ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళుతుందా లేదా, ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి, మేమిద్దరం మళ్ళీ కలుస్తామా లేదా అన్నట్టుగా. కొంతమంది ఏంటంటే ఈ జాబ్ అనేది నాకు పర్ఫెక్టా కాదా, నాకు జాబ్ వస్తుందా రాదా అన్నట్టుగా మీరు ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అడగచ్చు. సో ఖచ్చితంగా ఏంజల్స్ ఏం చెప్తున్నారంటే ఆన్సర్ ఈజ్ ఎస్. మీరు అనుకున్నది జరుగుతుంది, మీ రీయూనియన్ జరుగుతుంది, మీకు ఒక కొత్త జాబ్ వస్తుంది, న్యూ జాబ్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే మీరు ఒక రిస్క్ తీసుకుని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. మేబీ ఒక రీలొకేషన్ చేయాల్సి ఉండొచ్చు, ఒక ట్రావెల్ చేయాల్సి ఉండొచ్చు. సో మీ దగ్గర నుంచి మీ ఆఫీస్ అనేది దూరంగా ఉండొచ్చు. సో లేదంటే మీరు ఒక రిలేషన్షిప్ అనుకుంటే మీ ఇద్దరి మధ్యలో చాలా డిఫరెన్సెస్ ఉండొచ్చు, ఏజ్ గ్యాప్ ఉండొచ్చు. సో దానివల్ల ఏంటంటే ఏంజల్స్ ఏం చెప్తున్నారంటే యూ హ్యావ్ టు టేక్ రిస్క్ అనమాట. మీరు ఒక రిస్క్ తీసుకొని ముందుకు వెళ్ళాలి. రిస్క్ తీసుకొని ముందుకు వెళ్తే కనుక మీకు అంతా మంచి జరుగుతుంది, అంతా ఎవ్రీథింగ్ విల్ బీ పాజిటివ్ అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో ఈ కనెక్షన్లో కానీ ఈ జాబ్లో కానీ మీకు ఒక మంచి న్యూ స్టార్ట్, న్యూ బిగినింగ్ అయితే రాబోతుంది. ఎందుకంటే ఇక్కడ ఏస్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనేది కూడా వచ్చింది. సో మీరు ఇంతకాలము ఏది దాని గురించి అయితే వెయిట్ చేస్తున్నారో పేషెంట్గా, లేదంటే మీరు ఒక కాల్ కానీ మెసేజ్ కానీ ఒక ఇన్ఫర్మేషన్ కానీ గురించి వెయిట్ చేస్తున్నారో అది రాబోతుంది, అది వస్తుంది. సో దానివల్ల మీరు ఒక న్యూ బిగినింగ్ అయితే చేస్తారు మీ లైఫ్లోని. సో దానివల్ల మీకు చాలా పాజిటివ్ రిజల్ట్స్ అనేవి, పాజిటివ్ చేంజెస్ అనేవి మీ లైఫ్లోకి వస్తాయి అనేసి ఆన్సర్ అనేది వచ్చిందండి. సో ప్లీజ్ క్లెయిమ్ దిస్ రీడింగ్. ఓకే, సో నెక్స్ట్ చూద్దాము. ఎవరైతే ఈ ట్రీ యాగెట్ అనే స్టోన్ని చూస్ చేసుకున్నారో సో వాళ్ళ కోసం ఈ రీడింగ్ అనమాట. చూద్దాము మీ మనసులో ఉండే ఒక ప్రశ్న, దాని యొక్క ఆన్సర్ ఎస్ ఆర్ నో. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి.
ఓకే, ఎస్ ఆర్ నో. ఎనర్జీ కార్డ్ కూడా తీద్దాము. మా వ్యూవర్స్ ఏ క్వశ్చన్ అయితే అడుగుతున్నారో ఆ కార్డ్ యొక్క ఎనర్జీస్ ఏంటి, ఆన్సర్ ఎస్ ఆర్ నో. ఆ క్వశ్చన్ యొక్క ఎనర్జీస్, కార్డ్ యొక్క ఎనర్జీస్ కాదు. ఓకే, ఇంకా టారో నుంచి కూడా తీద్దాము. మా వ్యూవర్స్ ఏదైతే మనసులో ఒక ప్రశ్నను అనుకుంటున్నారో దాని ఆన్సర్ ఎస్ ఆర్ నో, స్పిరిట్స్ అండ్ ఏంజల్స్. ఓకే, సో ఇప్పుడు ఆన్సర్ అనేది చూద్దామండి. మళ్ళీ డోంట్ స్టాప్ అనే వచ్చింది. ద చారియట్, 9 ఆఫ్ ఇంటెలిజెన్స్, 4 ఆఫ్ విజ్డమ్. ఓకే, సో ఆన్సర్ అయితే ఎస్ అండి. ఈ మీరు అడిగిన క్వశ్చన్కి అయితే ఆన్సర్ ఎస్ జరుగుతుంది. కాకపోతే విత్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్, విత్ ఏంటంటే చాలా ఒక పెయిన్, ఒక డిప్రెషను, యాంగ్జైటీ, భయము, ఇన్సెక్యూరిటీ అవన్నీ అయినాక మీకు ఇక ఈ క్వశ్చన్ మీరు ఏదైతే అడిగారో అది వర్కౌట్ అవుతుంది. నాకు చాలామందికి ఇక్కడ ఒక జాబ్ రిలేటెడ్, ఒక హెల్త్ రిలేటెడ్ అని కూడా అనిపిస్తూ ఉంది, ఒక రిలేషన్షిప్ రిలేటెడ్ కూడా అనిపిస్తూ ఉంది. సో దీనివల్ల ఏంటంటే మీకు ఒక కనెక్షన్ గురించి మీరు క్వశ్చన్ అడుగుతుంటే కనుక ఈ కనెక్షన్లో మీకు చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి, లేదంటే మీ ఇద్దరికి మధ్య చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి, అసలు మీకు ఈ కనెక్షన్ ముందుకు వెళ్ళదు అనుకొని మీరు చాలా ఒక మదన పడిపోయి ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి టెన్షన్ పడి ఇంత చేస్తున్నారు కదా. సో ఈ కన్ఫ్యూజన్ అనేది ఇంకా కొంతకాలం అనేది కొనసాగుతుందండి. ఇప్పుడప్పుడే మీకు ఆన్సర్ ఎస్ అయిపోదు ఇమీడియట్గా. మీకు ఈ కన్ఫ్యూజను, ఈ మానసిక సంఘర్షణ ఇవన్నీ అయినాక మీకు ఇది ఎస్ అని వస్తుంది. ఎందుకంటే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఒకవేళ మీరు ఒక పర్సన్ని ప్రపోజ్ చేస్తుంటే కనుక సో వాళ్ళు మీకు అంత తొందరగా ఎస్ అనేది చెప్పరండి. ఎందుకంటే వాళ్ళ పాస్ట్లో జరిగిన ప్రాబ్లమ్స్ వల్ల ఎవరిని నమ్మే పరిస్థితులు అయితే వాళ్ళు లేరు. సో దానివల్ల ఏంటంటే మీకు చాలా ఒక రిజెక్షన్ అనేది మీరు ఎదుర్కొంటారు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఏజ్ గ్యాప్ కానీ, కాస్ట్, కల్చర్, రిలీజియన్ ఏదైనా కావచ్చు అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఒక హైట్ కానీ, కలర్ కానీ ఏదైనా కావచ్చు. సో దానివల్ల ఏంటంటే ఇద్దరి మధ్యలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. సో దానివల్ల వీళ్ళకి అనిపించట్లేదు మీ ఇద్దరు కనెక్షన్ ముందుకు వెళ్ళొచ్చు అనేసి అయితే వీళ్ళకి లేదు. కానీ వీళ్ళు మిస్ అవుతున్నారు, మిమ్మల్ని మీ గురించి ఆలోచిస్తున్నారు. సో ఇంకా ఒకవేళ ఇది జాబ్ రిలేటెడ్ అయితే కనుక సో మీకేంటంటే ఇది చాలా మీకు తగినటువంటి జాబ్ కాదు అని మీ యొక్క ఫీలింగ్ అనమాట. సో ఎప్పటి నుంచో ఈ జాబ్ ఆఫర్ మీకు వస్తుంటే కూడా మీరు రిజెక్ట్ చేస్తున్నారు. నాకు వద్దు, లేదు నేను చేయలేను, ఇంత స్ట్రెస్ తీసుకోలేను, ఇంత టెన్షన్, ఇంత ప్రెషర్ నేను తీసుకోలేను అన్నట్టుగా మీరు రిజెక్ట్ చేస్తూ వచ్చారు. ఎందుకంటే ఇది మేబీ మీరు ఒక రీలొకేట్ అవ్వాలా, లేదంటే ట్రావెల్ అనేది ఎక్కువ ఉంటుందా. సో దీనివల్ల ఏంటంటే మీకు ఒక రిజెక్షన్ అనేది మీరు చేస్తున్నారు. సో దానివల్ల ఇది ప్రొలాంగ్ అవుతూ ఉంది. ఇది మీకు కొంతకాలం ఇంకా నడుస్తుంది, ఈ సంఘర్షణ అనేది నడుస్తుంది. ఆ తర్వాత మీకు ఆన్సర్ అనేది ఎస్ అవుతుంది. ప్లస్ మీకు సక్సెస్ అనేది కూడా వస్తుంది. ఒకవేళ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే కూడా వెంటనే మీకు ఆరోగ్యం అనేది కుదుట పడదండి, మీకు ఇంకా కొంచెం టైం పడుతుంది. సో మీరు కొంచెం ఆలోచించుకొని మీరు డిఫరెంట్ మెడిసిన్స్ అనేవి తీసుకుంటే కనుక సో మీకు టైం పడుతుంది. కానీ లాస్ట్కి మీరు రికవర్ అవుతారు. మీరు మళ్ళీ నార్మల్గా హ్యాపీగా నార్మల్ రొటీన్ లైఫ్ అనేది లీడ్ చేయగలుగుతారు. ఓకే, సో ఇదండి మీ ఎస్ ఆర్ నో ఆన్సరు. సో ఇప్పుడు ఫైల్ నెంబర్ 3కి వెళ్దాం. ఎవరైతే ఈ రోజ్ క్వార్ట్జ్ స్టోన్ అనేది చూస్ చేసుకున్నారో మీకోసం ఈ రీడింగ్ చూద్దాము. ఏంజల్స్ మీకు ఆన్సర్ ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎస్ ఆర్ నో. మీ మనసులో ఉండే క్వశ్చన్కి ఆన్సర్ ఎస్ ఆర్ నో. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. మీకు ఆన్సర్ ఎస్ ఆర్ నో. మీ క్వశ్చన్కి ఎనర్జీ ఎలా ఉంది, మీ క్వశ్చన్ తాలూకా ఎనర్జీ ఎలా ఉంది, ఎస్ ఆర్ నో స్పిరిట్స్ అండ్ ఏంజల్స్. అలాగే టారో కార్డ్స్ కూడా తీద్దాము. నా వ్యూవర్స్ మనసులో ఉండే క్వశ్చన్కి ఆన్సర్ ఎస్ ఆర్ నో స్పిరిట్స్ అండ్ ఏంజల్స్.
ఓకే, చూద్దాం. చూజ్ ఎ న్యూ డైరెక్షన్, ద మెజిషియన్, నైట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, 8 ఆఫ్ చరిష్మా. ఓకే, సో మీకు ఆన్సర్ మేబీ అని వచ్చింది. ఎందువల్ల అంటే మీరు ఇంకొక డైరెక్షన్లో ట్రై చేయాల్సి ఉంటుంది. అది ఒక జాబ్ కానీ, రిలేషన్షిప్ కానీ, మీరు ఇంకొక ఫైనాన్షియల్ స్టెబిలిటీ కానీ. సో మీరేంటంటే ఇంకొక డైరెక్షన్లో అనేది ట్రై చేయాల్సి ఉంటుంది. వేరే విధానం అనేది ఎంచుకోవాల్సి ఉంటుంది. మేబీ మీరు ట్రై చేసే జాబ్స్ వేరే సెక్టర్లో కానీ, వేరే స్ట్రీమ్లో కానీ మీరు ట్రై చేయాల్సి ఉంటుంది. చూజ్ ఎ న్యూ డైరెక్షన్. సో మెజిషియన్ అనేది ఏంటంటే మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఈ జాబ్ని కానీ, ఈ కనెక్షన్ని కానీ మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు. సో దానికి ఏంటంటే టైం పడుతుంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్లారిటీ అనేది తెచ్చుకోవాలి. ఒకవేళ మీ పార్ట్నర్ గురించి మీరు క్వశ్చన్ అడుగుతుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. ఒక నిలదీసి అడగడం అనేది జరగాలి. ఎందుకు ఇలా జరిగింది, నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేసావు, మన మధ్య ఈ సిచ్యువేషన్ రావడానికి నువ్వు ఎందుకు ఇలా చేసావు అన్నట్టుగా మీరు అడగాల్సి ఉంటుంది ఖచ్చితంగాను. సో వాళ్ళ దగ్గర ఒక క్లారిటీ తీసుకున్నాక అప్పుడు మీరు మీ కనెక్షన్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది, ఇక ఏదైతే రిలేషన్షిప్ ఉందో. సో ఆన్సర్ వచ్చేసి మేబీ ఇది టైం టేకింగ్. ఒకవేళ మీరు ఈ జాబ్ తీసుకుంటేను కూడా మీకు చాలా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. చాలా హార్డ్ వర్క్ అయితే కానీ మీకు ఈ ఏదంటే ఒక ప్రమోషన్ కానీ, ఒక గ్రోత్ కానీ అనేది రాదు. ఒకవేళ మీరు మనీ రిలేటెడ్గా చూస్తుంటే కూడా దీనికి టైం పడుతుంది. మీరు ఎంతో హార్డ్ వర్క్ చేస్తే కానీ మీకు మీ మనీ అనేది వెనక్కి రాదు, లేదంటే మీకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది రాదు. సో మీకు దీనికి టైం పడుతుంది, మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడప్పుడే మనం ఎస్ ఆర్ నో అని చెప్పలేము. మీరు కొంచెం కష్టపడి స్టెబిలైజ్ అయ్యి ఒక క్లారిటీ తెచ్చుకుంటే, మేనిఫెస్ట్ చేస్తే అప్పుడు ఇది మీ లైఫ్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇది పాయింట్ నెంబర్ 3కి ఆన్సర్. ఓకే, సో ఇదండి ఇవాళ రీడింగ్. ఇవాళ చాలా షార్ట్ రీడింగ్ అనేది చేస్తున్నాను. ఓకే, కొంచెం పని ఉంది, బయట వెళ్ళే పని. ఓకే, సో రేపటి రీడింగ్లో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్.